శంకరంపేట మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో హాస్టల్ వార్డెన్ ఎప్పుడు వచ్చినా ఉండటం లేదని, సరిగ్గా విధులు నిర్వహించడం లేదని సర్పంచ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, గిరిజన బాలుర వసతి గృహం వార్డెన్ వెంకటస్వామి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడం లేదని, హాస్టల్లో కూడా సరిగ్గా ఉండటం లేదని, విధులపై నిర్లక్ష్యంగా ఉంటున్నాడని, కనీసం 5 సార్లు హాస్టల్లో సందర్శించినా ఒక్కసారి కూడా కనిపించలేదని, ఆయనపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని, వెంటనే జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 4-5 సార్లు విజిట్ చేసినాము. ఈ పరిస్థితి బాలేదని చెప్పి ఎంపీడీఓ గారితో కూడా వచ్చినాము. ఈ సీలింగ్ కూలిపోతుంది, సీలింగ్ పెచ్చులు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి దీనికి ఏం చేద్దాం, మరమ్మతు ఏం చేద్దామని వచ్చి చూడడం జరిగింది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కిచెన్ పైన టాప్ లేదు, అది కూడా చేపిద్దామని అనుకున్నాము. దానికన్నా ముందు ఒక 2 సార్లు వచ్చిన, ఎప్పుడు వార్డెన్ గారు లేరు. ఇప్పుడు కూడా వచ్చినాము. ఇక్కడ స్పెషల్ గ్రాంట్లో ఎస్టీ 3 రూమ్స్ విత్ కిచెన్ శాంక్షన్ అయ్యింది. ముగ్గు పోస్తున్నాం ఈరోజు. ఇప్పటికి కూడా వార్డెన్ గారు లేరు. సో వార్డెన్ గారి మీద ఇమీడియట్ చర్య తీసుకోవాలని కోరుకుంటే, ఇప్పుడు మా గవర్నమెంట్ ఇవన్నీ ఇంత మంచి హెల్తీ డైట్ అండ్ ఇంతమంది స్పెషల్ కేర్ తీసుకుంటుంటే అధికారులు నిర్లక్ష్యం చేసి వీళ్ళ పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉంది. దయచేసి కలెక్టర్ గారైనా ఎవరైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి వార్డెన్ గారి పైన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.